ఈరోజు ఒక చక్కని వర్తమానాన్ని బైబిల్లో నుంచి మనం నేర్చుకుందాం. యోహాను శుభవార్త 1వ అధ్యాయము 29వ వాక్యం చదవండి. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. చాలు. ఎవరిని చూసి ఈ మాట అంటున్నారు బాప్తిజం ఇచ్చే యోహాను గారు అంటే, యేసు ప్రభు వారిని చూసి ఈ మాట అంటున్నాడు. ఏమని? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఎవరట దేవుని గొర్రెపిల్ల? చెప్పండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఆ గొర్రెపిల్ల. లోక పాపాలను మోసే గొర్రెపిల్లట. అంటే లోకములో ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఆయా తరాలలో మనుషులు చేసినటువంటి పాపాలన్నీ, అలాగే రాబో తరాలలో ఆయా తరాల్లో గతించినటువంటి కాలంలో, అలాగే రాబోయే తరాలలో మనుషులు వస్తారు కదండి భూమి మీదకి, వాళ్ళు చేసే పాపాలకి, పూర్వమందున్న వాళ్ళు చేసిన పాపాలను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లట. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ యొక్క వాక్య భావం మనకు అర్థం కావాలంటే పాత నిబంధనలోకి మనం వెళ్ళాలి. లోక పాపాలను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల ఏంటి? గొర్రెపిల్ల లోక పాపాలను ఎలా మోస్తుంది అనే ఈ విషయం మనకు అర్థం కావాలంటే పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం దగ్గరికి మనం వెళ్ళాలి. పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారంలో లేవీలు, యాజకులు పరిచర్య చేస్తూ ఉండేవాళ్ళు. అయితే ఆ రోజుల్లో ఎవరైనా ఇశ్రాయేలీల్లో ఎవరైనా ఒకరు తప్పు చేశారనుకోండి, ఆ తప్పు చేసినటువంటి వ్యక్తి తన యొక్క తప్పును, తన తప్పుకు ప్రాయశ్చిత్తం జరగటానికి, తన తప్పులకు క్షమాపణ కలగటానికి తాను ఏం చేసేవాడంటే, ఒక గొవ్వను కానివ్వండి, ఒక పావురవను కానివ్వండి, లేదా ఒక గొర్రె పిల్లను కానివ్వండి, లేదా బలికి ఉపయోగపడే జంతువునైనా కానివ్వండి, ఆ బలిపీఠను అంటే ప్రత్యక్ష గుడారం దగ్గరికి తీసుకొచ్చేవాడు. అంటే దేవుని మందిరానికి తీసుకొచ్చేవాళ్ళు. తీసుకొచ్చినప్పుడు యాజకుడు ఆ గొర్రె పిల్లను కానీ, లేదా గోవ పిల్లను కానీ, ఆ పావురం పిల్లను కానీ యాజకుడు తీసుకునేవాడు. అయితే యాజకుడు వాటిని తీసుకోకముందు ఏం జరిగేదంటే, ఆ తప్పు చేసిన వ్యక్తి ఆ గొర్రెపిల్ల తల మీద చేతులుంచేవాడు. ఇట్లా గొర్రెపిల్ల తల మీద ఇలా చేతులుంచేవాడు. ఇట్లా 2 చేతులా ఉంచి తాను చేసిన తప్పుల్ని ఒప్పుకునేవాడు. ఆ తప్పులన్నీ అప్పుడు ఆ గొర్రెపిల్లలోకి వెళ్ళిపోయేవి. జాగ్రత్తగా వినండి. ఆ తప్పులన్నీ అంటే చేతులు, ఆ 2 చేతులు దాని నెత్తి మీద ఇలా పెట్టి ఒప్పుకుంటున్నాడు కదండి, తన పాపాలన్నీ కూడా ఆ గొర్రెపిల్లలోకి వెళ్ళిపోయేవి. అలాగే గొర్రెపిల్లలో ఉన్న నిర్దోషత్వం ఈ పాపిలోకి వచ్చేది. అర్థమైనా? ఇతనిలో ఉన్న పాపమేమో గొర్రెపిల్లలోకి వెళ్ళిపోయేది, గొర్రెపిల్లలో ఉన్న నిర్దోషత్వం ఇతనిలోకి వచ్చేది. అప్పుడు యాజకుడు ఆ గొర్రెపిల్లను తీసుకొని ఆ బలిపీఠం మీద వధించేవాడు. ఈ పాపపు ఒప్పుకోలు అయిపోయిన తర్వాత యాజకుడు ఆ గొర్రెపిల్లను తీసుకుని ఏం చేసేవాడు? బలిపీఠం మీద అర్పించేవాడు. ఎప్పుడైతే ఆ బలి పశువు యొక్క రక్తం ఒలికించబడుతుందో అప్పుడే అతని పాపాలన్నీ కూడా ఏమైపోతాయి? క్షమించబడతాయి. అతని పాపాలన్నీ కడిగివేయబడతాయి. ఆ రక్తం ఎప్పుడైతే చిందించబడుతుందో అతని పాపాలకి ప్రాయశ్చిత్తం కలుగుతుంది. అప్పుడు అతను పాప విమోచకుడుగా, అంటే పాపం నుంచి విడుదల పొందిన వాడుగా బయటికి వెళ్ళిపోతాడు. అలా కాకుండా
అలా కాకుండా అతని స్థానంలో గొర్రెపిల్ల చనిపోకుండా నా స్థానంలో గొర్రెపిల్ల చనిపోవటం ఏంటి అని ఒకవేళ తాను అనుకుంటే ఆ స్థానంలో ఎవరు చనిపోవాలి? తప్పు చేసిన అతనే చనిపోవాలి. కానీ దేవుడు ఏం చేశాడంటే మనిషిని రక్షించడానికి మనిషి యొక్క పాపాలకు ప్రాయశ్చిత్తం జరగాలని ఈ బలుల్ని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఈ బలి కూడా దేవుని కోసమా మనిషి కోసమా? చెప్పండి. దేవుని కోసమా మనిషి కోసమా? మనిషి కోసమే ఈ బలి, దేవుని కోసం కాదు. దేవుడు పశువుల రక్తాన్ని తాగడు, పశువుల మాంసాన్ని తినడు. ఈ బలి కూడా ఎందుకు అర్పించమన్నాడంటే మనిషి చావకుండా మనిషి స్థానంలో ఒక నిర్దోషమైన గొర్రెపిల్ల కానీ గోవ పిల్ల కానీ పావుర పిల్ల కానీ చనిపోవాలి. కాబట్టి దేవుడు ఈ పద్ధతిని ఏర్పాటు చేశాడు. ఆ విధంగా పాత నిబంధన కాలంలో పాప క్షమాపణ మనిషి అంటే పాపం చేసిన వ్యక్తికి పాప క్షమాపణ ఇలా కలిగేది. వారి పాపాలు క్షమించబడటానికి దేవుడు ఈ బలుల పద్ధతిని ఒకటి ఏర్పాటు చేశాడు. దీన్ని బట్టి మనం ఆలోచిస్తే పాపం చేసిన వ్యక్తి గొర్రెపిల్ల తల మీద చేతులుంచి తన పాపాన్ని ఒప్పుకోవటం వలన ఆ పాపాన్ని ఎవరు మోస్తున్నారు? గొర్రెపిల్ల ఆ పాపాన్ని మోస్తుంది. అంటే అతనిలో ఉన్న పాపం దేంట్లోకి వెళ్ళిపోతుంది? గొర్రెపిల్లలోకి వెళ్ళిపోతుంది. అలాగే గొర్రెపిల్లలో ఉన్న నిర్దోషత్వం ఎవరిలోకి వస్తుంది? ఆ పాపం చేసిన వ్యక్తిలోకి వచ్చి అతను నీతిమంతుడిగా తీర్చబడతాడు. అప్పుడు అతనికి ఏ శిక్షా విధి ఉండదు, అతను స్వేచ్ఛగా బయటికి రావచ్చు. ఇప్పుడు అతని పాపాలు క్షమించబడి స్వేచ్ఛగా సంతోషంగా బయటికి రావటానికి అతని స్థానంలో ఎవరు బలయ్యారు? గొర్రెపిల్ల బలి అయిపోయింది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నా స్థానంలో గొర్రెపిల్ల బలి అవటం ఏంటని అనుకుంటే ఆ స్థానంలో ఎవరు చనిపోవాలి? తప్పు చేసిన వ్యక్తి చనిపోవాలి. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లరా, ఈ విధంగా పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారంలో ఈ బలి అర్పణ అనేది ఇలా జరిగేది, మనుషుల పాపాలు క్షమించబడటానికి. అయితే ఇది ఎవరికి పరిమితం అని అంటే ఆనాటి ఇశ్రాయేలీలకి మాత్రమే ఇది పరిమితం. ఆ ఇశ్రాయేలీ జాతికే ఇది పరిమితం. ఇంకొక విషయం ఏంటంటే ఆ క్షమాపణ కూడా శాశ్వతమైంది, తాత్కాలికమైంది. ఇప్పుడు ఏ వ్యక్తి అయితే తప్పు చేసి గొర్రెపిల్లను తీసుకొని వచ్చాడో, ఆ గొర్రెపిల్లను అర్పించాడో, ఆ తర్వాత అతను బయటికి వెళ్ళి మళ్ళా తప్పు చేశాడు అనుకోండి, మళ్ళీ దొంగతనమో ఏ విచారమో ఇంకేదైనా పాపమో ఏదైనా అబద్ధమో లేదంటే దేవుని దూషించటమో విశ్రాంతి దినాన్ని పాటించకుండా మేరటమో ఇంకెటువంటి ఏదైనా పాపం చేశాడు అనుకోండి, మరలా అతను ఏం చేయాలి? మరలా ఇంకో గొర్రెపిల్లని తీసుకురావాలి, లేదా ఒక మేకపిల్లని ఒక ఎద్దుని తీసుకురావాలి, లేదా ఒక పావుర పిల్లని ఒక కొవ్వ పిల్లని తీసుకురావాలి. అట్లా తప్పు చేసిన ప్రతిసారి కూడా ఏం చేసేవాళ్ళు వీళ్ళు? ఆ తప్పుని ఆ తప్పు నుంచి విడుదల పొందడానికి, ఆ పాప క్షమాపణ పొందడానికి, శిక్ష నుంచి తప్పించుకోవడానికి వీళ్ళ స్థానంలో ఒక గొర్రెపిల్లని వధిస్తూ వచ్చేవాళ్ళు. ఇది వాళ్ళు చనిపోయేంత వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉండేది. ఎట్లా? ఇది రెండవది. మొదటిది ఏంటిది? ఈ బలి అర్పణ అనేది ఎవరికి మాత్రమే పరిమితం? ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే పరిమితం. రెండవది, ఈ యొక్క బలులు, ఈ యొక్క పాపక్షమాపణ శాశ్వతమైనది కాదు, తాత్కాలికమైనది. అంటే ఎప్పుడు తప్పు చేస్తే అప్పుడు గొర్రెపిల్లను తీసుకొచ్చి ఏం చేయాలి? బలర్పించాలి. ఇదే పద్ధతి అన్నమాట. ఇక అట్లా తప్పులు చేసుకుంటూ వెళ్తూ గొర్రెపిల్లను అప్పగించుకుంటూ అర్పిస్తూ వెళ్ళాడు అనుకోండి, అతనుకున్న గొర్రెపిల్లలు కూడా అయిపోతాయి కదండి, అవునా కదా? ఆ తర్వాత కొని తెచ్చి అర్పించాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చేది. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ విధంగా పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారములో ఈ యొక్క బలి అర్పణ కార్యక్రమం పాప క్షమాపణ నిమిత్తం జరిగేది.
ఇప్పుడు దేవుడు మనందరినీ ఈ క్రొత్త నిబంధన కాలంలో, ఈ కృపాయుగంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన మనల్ని ఎలా క్షమిస్తూ వచ్చాడు, మన పాపాలను ఎలా తీసివేస్తూ వచ్చాడు అని మనం ఆలోచిస్తే, ఇప్పుడు ఆయన మనకి స్వేచ్ఛని, స్వాతంత్రాన్ని ఇచ్చాడు. మనకి నిత్య బలిని, శాశ్వత బలిని మన కోసం అర్పించాడు. ఏంటి ఆ నిత్య బలి, ఆ శాశ్వత బలి అనంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తే ఆ బలి పశువు. దేవునికి స్తోత్రం. నిత్య బలిగా, శాశ్వత బలిగా యేసుక్రీస్తు వారిని ఆయన మన కోసం అర్పించాడు. ఏ బలిగా? నిత్య బలిగా, శాశ్వత బలిగా. అంటే యేసుక్రీస్తు వారు చేసినటువంటి బలి అర్పణ ఏదైతే ఉందో, ఆ బలి అర్పణ ఒక్కసారే కదా ఆయన చేశాడు. ఒక్కసారి చేసిన ఆ బలి అర్పణ మనకి ఎప్పటి వరకు మన పాపాలను క్షమిస్తుందంటే, మనము చనిపోయేంత వరకు. ఏదైనా పొరపాటున తప్పులు చేసామనుకోండి, ఆ తప్పులన్నిటిని కూడా యేసుక్రీస్తు వారు చిందించిన రక్తం ఏం చేస్తుంది? క్షమిస్తుంది, ప్రాయశ్చిత్తాన్ని కలిగిస్తుంది. దేవునికి స్తోత్రం. ఇక మన పాత నిబంధనలో జరిగినట్లుగా, ప్రత్యక్ష గుడారంలో జరిగినట్టుగా తప్పు చేసినప్పుడు గొర్రెపిల్లని తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు లేదు. ఒకప్పుడు ఆ బలి అర్పణ ఉంది, ఇప్పుడు లేదు. ఎందుకంటే మన స్థానంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పాపములనైనా మోసాడు. దానికి ఉదాహరణకు ఒక వాక్యం చదువుదాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వాక్యం చదవండి. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు, చూడండి, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయనే మన పాపములను తన మాను మీద ఏం చేశాడట? అంటే మన పాపాలు ఎవరి మీద మోపబడ్డాయి? ఇప్పుడు చెప్పండి, మనందరి పాపాలు ఎవరి మీద మోపబడ్డాయి? యేసుక్రీస్తు అనే గొర్రె పిల్ల మీద మోపబడ్డాయి. యేసుక్రీస్తు అనే గొర్రె పిల్ల మీద మన అందరి పాపాలు, అంటే లోకములో ఉన్నటువంటి సకల జాతుల ప్రజలందరి పాపాలు ఎవరి మీద మోపబడ్డాయి? యేసుక్రీస్తు అనే గొర్రె పిల్ల మీద మోపబడ్డాయి. కాబట్టి ఆయనే తన శిలువ మ్రాను మీద వాటిని మోసుకొనెను. అంటే మనందరి పాపాలు ఆయన మీద మోపబడితే ఆయన ఏం చేశాడు? మనందరి పాపాలని శిలువ మ్రాను మీద ఏం చేశాడు? మోసాడు. మనందరి పాపాలను ఆయన భరించాడు. అర్థమవుతుందా? మనందరి పాపాలను ఏం చేశాడు? ఆయన భరించాడు. అంటే ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి గొర్రెపిల్ల క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. అందుకే బాప్టిజం ఇచ్చి యోహాను ఏమన్నారు? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరి పాపాలను ఆయన మీద మోసుకున్నాడు, ఆయన మీద వేసుకున్నాడు. అవునా కదా? మనందరి పాపాలను ఆయన భరించాడు. మనందరి నిమిత్తము, మనందరి పాపాల నిమిత్తం ఆయన బలిగా, గొర్రె పిల్లగా బలిగా అర్పించబడ్డాడు. గట్టిగా చప్పట్లు కొట్టుదాం, గట్టిగా దేవునికి స్తోత్రం చేయుదాం. హల్లెలూయా. అయితే ఆయన చేసిన బలి ఎప్పటి వరకు ఈ క్షమాపణ మనకు కలుగుతుందంటే, ఆ బలియాగము ద్వారా ఆయన మన పాపాల కోసం చేసినటువంటి ప్రాయశ్చిత్తం ఏదైతే ఉందో, ఆయన చిందించిన రక్తం ఏదైతే ఉందో, అది ఎప్పటి వరకు పనిచేస్తుంది?
అని అంటే మనము చనిపోయేంత వరకు. ఒక్కసారి తప్పు చేస్తే క్షమాపణ కాదు, 2 సార్లు తప్పు చేస్తే క్షమాపణ కాదు. మనం చనిపోయేంత వరకు ఏదో ఒక విషయంలో బలహీనపడతాం కదండి, ఏదో ఒక విషయంలో తప్పిపోతూ ఉంటాం కదండి, ఏదో ఒక విషయంలో తప్పు చేస్తాం కదండి, అవునా కదా? మాట విషయంలో మాట జారటం, అంటే చూపుల్లో తేడా రావటం, మాటల్లో తేడా రావటం, ప్రవర్తనలో తేడా రావటం, ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది కదండి. మనుషులు అన్నాక ఏదో ఒక విషయంలో పడిపోతూ ఉంటాం కదా, అవునా కాదు? చెప్పండి ఏదో ఒక విషయంలో పడిపోతూ ఉంటాం కదా. ఇలా మనం పడిపోయినప్పుడు ఆ తప్పును మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు ఎప్పటి వరకు క్షమిస్తాడట? మనము చనిపోయేంత వరకు క్షమిస్తాడు. అలాగని పాపం చేయకూడదు, జాగ్రత్తగా వినండి. మనం చనిపోయేంత వరకు కూడా క్షమిస్తాడు కదా అని ఇక మన పాపాల కోసం బలి అక్కర్లేదు కదా, పాపం చేసిన మనం గొర్రె పిల్లని తీసుకెళ్లాల్సిన అక్కర్లేదు కదా అని అనుకుని పాపం మాత్రం చేయకూడదు. జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే తెలియక మనం చేసిన తప్పులు క్షమించబడతాయి. తెలిసి మనం చేసే తప్పులు క్షమించడు, దేవుడు కూడా క్షమించడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, పొరపాటున ఏదైనా తప్పు చేసామనుకోండి, పొరపాటున ఏదైనా పాపం చేసామనుకోండి, మనం తప్పులు ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. అలాగని దేవుడు తప్పులు క్షమిస్తున్నాడు కదా, మన పాపాలు క్షమించబడటానికి కదా ఆయన రక్తం చిందించబడింది, ఆయన బలిగా అర్పించబడింది అని మాటికి పాపం చేయకూడదు. అర్థమవుతుందా? అంటే ఒక తప్పుని మనం ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మరలా ఆ తప్పు జోలికి వెళ్ళకూడదు. చాలా పరిశుద్ధంగా ఉండాలి, మనం చాలా భయభక్తులతో మనం ఉండాలి. అటువంటి అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ విధంగా మనం చనిపోయేంత వరకు కూడా మనకి ఇంకే బాధ లేదు. మనం చేసిన తప్పులకి బలులు అర్పించాల్సిన అవసరత చెప్పండి లేదు. ఎందుకంటే మనం ఏ తప్పు చేసినా మనకి యేసు క్రీస్తు అనేటువంటి గొర్రె పిల్ల, ఆయన చిందించిన రక్తం మన కోసం ప్రాయశ్చిత్తంగా పోయబడింది. ఆమేన్, హల్లెలూయా. ఇక మనం ఏ తప్పు చేసినా మనం పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరికి వచ్చాయా, పొరపాటుని తప్పు చేశాను, పొరపాటుని ఇలా మాట్లాడాను, పొరపాటున సహోదరుని ఇలా బాధ పెట్టాను, పొరపాటున పలానా వారికి ఇలా కీడు చేశాను, ఇంకెప్పుడు అలా చేయను తండ్రి, నన్ను క్షమించంటే ఖచ్చితంగా అప్పుడే నీ పాపం క్షమించబడుతుంది. ఎంత స్వేచ్ఛని, ఎంత స్వాతంత్రాన్ని, ఎంత గొప్ప ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్ర. అదే పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి భక్తులకి ఈ యొక్క అర్హత ఉందా, ఈ యోగ్యత ఉందా, ఈ స్వేచ్ఛ, ఈ స్వాతంత్రం ఉందా? లేదు కదండి. వాళ్ళు తప్పు చేసినప్పుడల్లా ఒక గొర్రె పిల్లలు తీసుకొచ్చి వధించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మనకు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు మనం తప్పు చేస్తే మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. అటువంటి అమూల్యమైన రక్తాన్ని మన కోసం చిందించాడు. ఆమేన్. అందుకే పేతురు గారు ఇంకొక మాట ఏమన్నాడు చదవండి. అదే పేతురు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వాక్యం చదవండి. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి, చూడండి, అమూల్యమైన నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి, ఏ పిల్ల వంటి? గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరని మీరెరుగుదురు కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. నిర్దోషము, అమూల్యమైన, నిష్కలంకమైన గొర్రె పిల్ల అంటున్నాడు. చూడండి, మన పాఠం ఏంటి? లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆనాడు గొర్రె పిల్ల రక్తం ఒక పాపి యొక్క పాపానికి ప్రాయశ్చిత్తం చేసేది. గొర్రె పిల్ల రక్తం ఒక పాపికే. అర్థమైందా? ఇంకే ఎంతమంది తప్పులు చేస్తే అన్ని గొర్రె పిల్లలు వధించబడాల్సి వచ్చేది, అన్ని గొర్రె పిల్లల రక్తాన్ని చిందించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు.
లోకములో ఉన్నటువంటి సకల జాతుల ప్రజలందరికీ ఒకే రక్తం, అదే యేసు రక్తం. ఆమేన్, ఆమేన్. లోకములో ఉన్న సకల జాతుల ప్రజలందరికీ వారి పాపాల నిమిత్తం ప్రాయశ్చిత్తంగా చిందించబడిన యేసు రక్తం. అంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ ఏం కలిగింది? రక్షణ పొందడానికి అవకాశం కలిగింది. పాపాలు క్షమించబడటానికి మార్గం ఏర్పడింది. ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ, ఒక ఇశ్రాయేలు జాతికే కాదు. అంటే ఇప్పుడు ఎవరైనా క్రీస్తు దగ్గరికి రావచ్చా? ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ వర్గం వారైనా, ఏ ప్రాంతం వారైనా, ఏ జాతి వారైనా, ఏ భాష వారైనా యేసు ప్రభు దగ్గరికి రావచ్చా? ఎవరు వచ్చినా, ఎవరు క్షమించమని ప్రభువుని అడిగినా ప్రతి ఒక్కరి పాపాలని కడగటానికి యేసు రక్తం ప్రాయశ్చిత్తంగా పోయబడింది. ఆమేన్. లోక పాపాలను మోసుకొని పోయే గొర్రె పిల్ల రక్తం మన మధ్యలో ప్రవహిస్తూ ఉంది. ఆమేన్. ఎవరైనా రావచ్చు, ఎవరైనా వచ్చి వారి పాపాలను ఆయన ముందు ఒప్పుకుంటే ఆయన క్షమించేస్తాడు. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ఉదాహరణ, తండ్రి న్యాయమూర్తి. తండ్రి ఎవరు? న్యాయమూర్తి. కుమారుడైన యేసుక్రీస్తు వారు న్యాయవాది. ఎవరైనా న్యాయవాది అంటే లాయర్, వాదించేవాడు, న్యాయం తరపున వాదించేవాడు. సాతాను గారు ఉన్నాడు చూసారా, మన ప్రతివాదాడు. ఎవడు? ప్రతివాది. మనం ముద్దాయి. ఎవడు? మనం ముద్దాయి. మనం తండ్రి న్యాయమూర్తి అయితే, యేసయ్య న్యాయవాది అయితే, సాతాను ప్రతివాది, మనం ముద్దాయి. ముద్దాయినమైనటువంటి మనల్ని బోన్లో నిలబెట్టి సాతాను ఏం చేస్తాడు తెలుసా? తండ్రితో వాదిస్తాడు. న్యాయవంతుడు అయిన దేవా, ఇదిగో ఈ నీ కుమారుడు తప్పు చేశాడు, మరి పాపం చేసిన వాడు మరణానికి పాత్రుడు అన్నావుగా, కాబట్టి ఇతను తప్పు చేశాడు, ఇతనికి మరణ శిక్ష వేయి, ఇతను కూడా నరక శిక్షలకు పంపించు అని ముద్దాయినమైన మన మీద ఈ ప్రతివాది ఏం చేస్తాడు? నేరాలు మోపుతూ ఉంటాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు మన పక్షాన్ని నిలబడి ఆయన ఏం చేస్తున్నాడు? న్యాయవాదిగా వాదిస్తాడు. ఆయన ఏం వాదిస్తాడు తెలుసా? తండ్రి, ఆడు చెప్పింది కరెక్టే, సాతాను గారు చెప్పింది కరెక్టే, అతను తప్పు చేశాడు, శిక్ష కూడా అర్హుడే, అయితే అతను చేసిన తప్పులన్నీ నా మీద మోపుకున్నాను కదా, అవునా కదా? అతను చేసిన తప్పుల నిమిత్తం నేను సిలువ మ్రాణి మీద అతని తప్పుల్ని నా మీద వేసుకొని మోసాను కదా, అతనిలో ఉన్న పాపం నాలోకి వచ్చింది కదా, అతని పాప భారాన్ని నేను మోసాను, అతను అనుభవించాల్సిన శిక్షకు బదులుగా ఆ శిక్షను నేను అనుభవించాను. ఇంకోటి ఏంటంటే, అతను చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తంగా నా రక్తాన్ని చిందించాను. కాబట్టి అతను శిక్షకు అర్హుడు కాదు, అతన్ని శిక్ష నుంచి తప్పించని మన పక్షంగా న్యాయవాది అయిన యేసు ప్రభు వారు వాదన చేస్తాడు. ఆమేన్. వాదిస్తాడు. ఇప్పుడు సాతాను గారు చెప్పింది గెలుస్తుందా? యేసయ్య చెప్పింది గెలుస్తుందా? ఎందుకు? మనందరి పాపాల నిమిత్తం ఆయన ప్రాయశ్చిత్తంగా తన రక్తాన్ని చిందించాడు, మనకు పాప శాప విమోచన కలిగించాడు, పాప బంధకాల నుంచి మనల్ని విడిపించాడు, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనలను ఆయన రక్తంతో మనల్ని బ్రతికించాడు. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఆమేన్, ఆమేన్. అప్పుడు తండ్రి ఏం చేస్తాడు? నువ్వు ఆ రక్తాన్ని చిందించావు కదా, అతని తప్పుల కోసం నీ రక్తాన్ని చిందించావు కదా, అతని తప్పులన్నీ నీ మీద వేసుకున్నావు కదా, కాబట్టి ఇతను నిర్దోషిగా ఎంచుతున్నా అని చెప్పేసి కేసు కొట్టేస్తాడు. కేసు కొట్టేశాడంటే నరక శిక్ష నుంచి తప్పించబడతాడు, పరలోకానికి
వారసుడవుతాడు. గట్టిగా చెప్పకూడదా? గట్టిగా 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 దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా హల్లెలూయా. చూసారా? అందుకే దానికి ఉదాహరణకు ఒక వాక్యం కూడా రాయబడింది మనకి. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి వాక్యం చదవండి. మొదటి వాక్యం, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాస్తున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను. చూడండి, ఎవడైనను పాపము చేసిన ఎడల, ఇప్పుడు ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది. ఉత్తరవాది అంటే ఎవరు? ఉత్తరవాది అంటే ఎవరు? వాదించేవాడు, అంటే న్యాయవాది. ఇందాక చెప్పాను కదా, న్యాయవాది. యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, అంటే ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకానికి శాంతికరమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనలో ఎవడైనా పాపం చేస్తే ఎవరున్నారు మనకు? తండ్రి దగ్గర. మనలో ఎవడైనా పాపం చేస్తే మన పాపాలు క్షమించబడాలంటే, తండ్రి మన పాపాలను క్షమించాలంటే తండ్రి దగ్గర మనకు ఎవరున్నారు? నీతిమంతుడు ఉత్తరవాది అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి కుడి పార్శ్వమందు కూర్చొని ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఎప్పుడు మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన. నీవే నాకని నాకై విజ్ఞాపన చేయు. నా అర్పణలు నీవు పరిశుద్ధపరచు. యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. నీవే నాకని నేనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనందరి పాపాలను మోసింది యేసు అనేటువంటి గొర్రె పిల్ల మనందరిలో. అందుకే బాప్తిజం ఇచ్చే యోహాను గారు ఏమన్నాడు? ఇదిగో లోక పాపాలను మోసుకుని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల. ఇప్పుడు ఆయన ఎలా మోసాడో మీకు అర్థమైందా? ఎలా మోసాడు? మన పాపాలన్నీ కూడా ఎలా మోసాడు? ఆయన మీద వేసుకున్నాడు మన పాపాలని. మొదటిగా మీకు చెప్పాను కదా, యాజకులు లేవీలు పరిచర్య చేసేటువంటి ప్రత్యక్ష గుడారంలోకి ఒక పాపి ఏం చేసేవాడు? గొర్రె పిల్లల్ని తీసుకొచ్చి ఆ గొర్రె పిల్ల తల మీద చేతులు పెట్టి తన పాపపు ఒప్పుకోలు చేసేవాడు కదా. అంటే అలా ఒప్పుకున్నప్పుడు అతనిలో పాపమంతా ఎవరిలోకి వెళ్తుందని చెప్పాను? గొర్రె పిల్లలోకి. అలాగే గొర్రె పిల్లలో ఉన్నటువంటి నిర్దోషత్వం ఎవరిలోకి వస్తుంది? పాపం చేసిన ఆ వ్యక్తిలోకి వస్తుంది. అప్పుడు అతను ఎలా మార్చబడతాడు? నిర్దోషిగా. ఇప్పుడు పాపం చేసిన అతని స్థానంలో ఎవరు చనిపోతున్నారు? గొర్రె పిల్ల. అర్థమైందా? ఇప్పుడు దానికి సాదృశ్యంగా తీసుకుంటే ఇప్పుడు పాపం చేసింది ఎవరు? మనము. పాపం చేసినటువంటి మనందరం బలి తీసుకెళ్ళామా? బలిగా ఏమైనా పశువు తీసుకెళ్ళామా? ఇప్పుడు చెప్పండి, తీసుకెళ్ళామా? తీసుకెళ్ళలేదు. ఎందుకు తీసుకెళ్ళలేదు అని అంటే, మనందరి పాపాల నిమిత్తం
మనందరి పాపాలను మోసే దేవుని గొర్రెపిల్ల మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన నిమిత్తం, మన పాపాల నిమిత్తం మన స్థానంలో ఆయన బలిగా అర్పించబడ్డాడు. ఆయన చిందించిన రక్తం మన పాపాలకు ఏం కలగజేసింది? ప్రాయశ్చిత్తాన్ని కలగచేసింది, క్షమాపణ దయచేసింది, విడుదల దయచేసింది. పాపము నుంచి, శాపము నుంచి మనల్ని విడిపించింది. అంటే దీని అర్థం ఏంటి తెలుసా? మనందరి పాపాలేమో ఆయన మీద మోపబడ్డాయి. ఆయన ఎలా మార్చబడ్డాడు? పాపముగా మార్చబడ్డాడు. మనందరి పాపాలు ఆయన మీద మోపబడ్డాయి. ఆయన ఎలా మార్చబడ్డాడు చెప్పండి? పాపముగా మార్చబడ్డాడు. మరి ఆయన పాపంగా మార్చబడి మన స్థానంలో ఏమైపోయాడు? బలి అయిపోయాడు, శిక్ష అనుభవించాడు. ఆయన శిక్ష అనుభవించి మనల్ని నరక శిక్ష నుంచి తప్పించాడు. ఆయనలో ఉన్నటువంటి నీతి, న్యాయం, యథార్థత, పరిశుద్ధత ఇవన్నీ కూడా ఎవరిలోకి వచ్చాయి? మనలోకి వచ్చాయి. మనం ఇప్పుడు ఎలా మార్చబడ్డాం? నిర్దోషులంగా మార్చబడ్డాం. మనం ఎలా మార్చబడ్డాం? నీతిమంతులుగా మార్చబడ్డాం. మనం ఎలా మార్చబడ్డాం? పరిశుద్ధులుగా మార్చబడ్డాము. ఆమేన్. నీతిమంతులకి, పరిశుద్ధులకి, యథార్థవంతులకి ఏముంటుంది? పరలోకం. ఆమేన్. హల్లెలూయా. అంటే మనలో ఉన్న పాపాలు, శాపాలు అన్నీ కూడా ఆయనలోకి వెళ్ళిపోతే ఆయనలో ఉన్నటువంటి నీతి, న్యాయం, యథార్థత, ప్రేమ, పరిశుద్ధత మనలోకి వచ్చాయి. అంటే ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధతను మనకిచ్చి మనలో ఉన్న పాపాన్ని ఆయన తీసుకొని మన స్థానంలో ఆయన చనిపోయాడు. అర్థమైందా? మన స్థానంలో ఆయన చనిపోయాడంటే మనం అంటే ఆయనకి ఎంత ప్రేమ ఉందో ఒకసారి ఆలోచించండి. మనం అంటే ఎంత ప్రేమ ఉందో ఆయనకి. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి, ప్రేమించు దేవుడు, ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు, ప్రేయసి కన్నా ప్రాణాన్ని, అందరం కలిసి పాడదాం. తన ప్రాణాన్ని త్యాగమిచ్చిన ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. దేవునికి స్తోత్ర. తల్లి కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, తండ్రి కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, ప్రేయసి కంటే కూడా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. అలా అందరికంటే, అన్నిటికంటే అత్యధికంగా ఆయన మనల్ని ప్రేమించాడు. కాబట్టి మన కోసం తన ప్రాణాన్ని ఇవ్వడానికి వెనుతీయలేదు. మన కోసం తన ప్రాణాన్ని ఇవ్వడానికి వెనుతీ లేదంటే మనం అంటే ఎంత ప్రేమో మీరు ఆలోచించండి. ఎంత ప్రేమ ఉంటే మన కోసం తన ప్రాణాన్ని అర్పించాడో మీరు ఆలోచించండి. ప్రియమైన దేవుని పిల్లరా, తప్పులు చేసిన వారిని ఎవరైనా శత్రువులుగా చూస్తారు కదా. ఎలా చూస్తారు? శత్రువులుగా చూస్తారు. మన పట్ల ఎవరైనా తప్పు చేశారనుకోండి, ఎలా చూస్తారు? వాళ్ళని శత్రువులుగా భావించేస్తారు. భావించి వాళ్ళు చేసిన తప్పుకి, వాళ్ళు చేసిన కీడుకి రెట్టింపు కీడు చేస్తారు, లేని శిక్ష వేస్తారు. ప్రియమైన దేవుని పిల్లరా, అలాగే మనుషులందరూ కూడా ఎవరి విషయంలో తప్పు చేశారు? దేవుని విషయంలో తప్పు చేశారు. దేవుని విషయంలో తప్పు చేసినప్పటికీ దేవుడు మనుషుల్ని శత్రువులుగా భావించాడా? చెప్పండి, భావించాడా? భావించలేదు. ఎలా భావించాడు? స్నేహితులుగా భావించాడు. ఆమేన్. సహోదరులుగా భావించాడు. అదే శత్రువులుగా భావించి ఉంటే మన కోసం ఆయన చనిపోయేవాడు కాదు, మనల్ని చంపేసేవాడు. వాస్తవం కదా? మనల్ని శత్రువులుగా భావించుకొని ఉంటే మనల్ని చంపేసేవాడు, మన కోసం ఆయన చనిపోయేవాడు కాదు. అయితే మనం తప్పులు చేసి దేవుడికి శత్రువులుగా మారాం కదండి, అవునా కదా? మనం తప్పులు చేసి
దేవునికి ఎలా మార్చబడ్డాం? శత్రువులుగా మార్చబడ్డాము. మరి శత్రువుల మీద ఏం చేయాలి? దేవుడు రివెంజ్ తీర్చుకోవాలి, వాళ్ళని శిక్షించాలి. కానీ శిక్షించాడా? శిక్షించకుండా వాళ్ళ కోసం తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకాన్ని పంపించి మన స్థానంలో ఆయన బలిగా అర్పించాడంటే మన పట్ల ఏం చూపించాడు? ఆయన ప్రేమ చూపించాడు. ఆమేన్, ఆమేన్. ప్రేమను చూపించాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ విధంగా ఆయన మనల్ని ప్రేమించి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. ఏ ఒక్కరూ నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరు రక్షణ పొందాలనేది ఆయన ఆశ. ప్రతి ఒక్కరు ఈ భూమి మీద నుంచి పరలోకం చేరాలి. పరలోకంలో నా పిల్లలు నా దగ్గరకు రావాలి, నాతో యుగ యుగాలు జీవించాలనేది దేవుని సంకల్పం, దేవుని ఆశ. మన పట్ల ఆయనకున్న అపారమైనటువంటి ప్రేమ. నా ప్రియ సహోదరి సహోదరులరా, ఆ విధంగా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కదా. ఇంకా ఏమన్నాడు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వాక్యం కూడా ఏమన్నాడు? చదవండి. ఎఫెసీ 5:2. ఎఫెసీ 5:2. క్రీస్తు మిమ్ములను ప్రేమించి, చూడండి, క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు. మన జీవితాలు ఎలా ఉండాలట? దుర్వాసనగా కాదు. మన జీవితాలు ఎలా ఉండాలి? పాపము చేస్తే మన జీవితాలు ఎలా ఉంటాయి? కంపు కొడతాయి. ఇప్పుడు పుండు పట్టిందనుకోండి శరీరం మీద, ఆ పుండు ఎటువంటి వాసన వస్తుంది? నీ వాసన వస్తుంది. ఆ వ్యక్తి దగ్గర మనం ఉండలేం, అవునా కదా? ఆ వాసనకి మనం ఉండలేం. అదే ఆ పుండు తగ్గిపోతే ఆ నీ వాసన వస్తుందా? రాదు. పాపం అనేది కూడా ఆ పుండుతో సమానమే. అంటే పాపం మనలో ఉన్నప్పుడు దుర్వాసన, పాపం అనే వాసన. అప్పుడప్పుడు మనం రోడ్ల మీద వెళ్ళేటప్పుడు కొన్ని జంతువులు చనిపోయి రోడ్డు ప్రక్కన పడి ఉంటాయి. అక్కడికి వెళ్తే ఆ వాసనకు మనం ఉండలేం, ఒక్క నిమిషం కూడా ఉండలేం కదండి. వెంటనే ముక్కు మూసేసుకొని కర్చీఫ్తో లేని చేతుల మూసేసుకొని వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం. నేను అక్కడే ఉండొచ్చుగా, ఉండలేం. దుర్వాసన. అదే ఎవరైనా చక్కగా స్ప్రే కొట్టుకొని అత్తరు కొట్టుకొని చక్కగా వెళ్తున్నాను అనుకోండి, కాసేపు ఆ వాసన పీల్చుకోవాలనిపిస్తుంది మనకి. వాస్తవం కాదు? చెప్పండి. అవసరమైతే కొంతమంది ఆగలేక మీరు ఏ సెంటు వాడుతున్నారు అంటారు, అవునా కదా? అడుగుతారు, మేము కూడా అది వాడాలి, మంచి వాసన వస్తుందని. అలాగే మన ఇల్లు వాకిలు కూడా వాసన లేకుండా ఏం చేస్తాం? ప్రతిరోజు శుభ్రం చేసుకుంటూ ఉంటాం కదా, ప్రతిరోజు. అదే అలా శుభ్రం చేయకపోతే, ఇడిసిన బట్టలను ఉతుక్కోకపోతే భలే వాసన వస్తుందిలే కదండి. ఆ ఇడిసిన బట్టలు 2 రోజులు ఇంట్లో వేసుకున్నానండి, భయంకరమైన మొక్క వాసన వస్తుంది, ఉండలేం, అవునా కదా? అందుకే ఎప్పటికప్పుడు బట్టలు శుభ్రం చేసుకుంటా, అంట్లు శుభ్రం చేస్తారు, ఇల్లు శుభ్రం చేస్తారు. గచ్చున్న వాళ్ళు ప్రతిరోజు తుడుచుకుంటారు. శుభ్రంగా ఉండాలి దేవుని పిల్లలు. ఈ శరీర శుభ్రత మనకు ఉండాలి, హృదయ శుద్ధి మనకు ఉండాలి. 2 ఉండాలి. 2 విషయాల్లో మన పరిశుద్ధత కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ విధంగా పాపముల చేతి మన జీవితాలు కంపు కొడుతున్నాయి. కంపు, పాపం అనే దుర్వాసన. కాబట్టి యేసుప్రభు వారు మనం ప్రేమించి ఏం చేశాడట? పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణగా బలిగాను అర్పించుకొనెను. దేవునికి స్తోత్ర. దేవునికి అర్పణగా బలిగా అర్పించబడ్డాడు. అంటే మన స్థానంలో గొర్రె పిల్లగా ఆయనే ఏమైపోయాడు? చెప్పండి. మన స్థానంలో గొర్రె పిల్లగా ఏమైపోయాడు? ఆయన బలి అయిపోయాడు, మనందరినీ బ్రతికించాడు. ఆయన బలి అయిపోయి మనల్ని బ్రతికించాడు. దేవునికి స్తోత్రా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మనందరి తప్పుల కోసం, మనందరి పాప శాప విమోచన కోసం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కోసం గొర్రె పిల్లగా బలైపోయాడు. అదే లోక పాపాలను మోసుకొని పోయే దేవుని
గొర్రెపిల్ల, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. స్తోత్రాహ, హల్లెలూయా. ఇప్పుడు మనం గొర్రెపిల్లని తీసుకెళ్లాల్సిన అవసరత లేదు. ఇప్పుడు మనం ఏదైనా తప్పు చేస్తే, పొరపాటున ఏదైనా తప్పు చేస్తే మనకి క్షమించడానికి ఎవరున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చిందించిన రక్తం ప్రాయశ్చిత్తంగా ఉంది మనకి. అంటే ఏ తప్పు చేసినా, ఎంతటి తప్పు చేసినా మోకరించి ఆయన దగ్గర ప్రార్థన చేసుకుని పశ్చాత్తాపంతో మన తప్పుని మనం ఒప్పుకుంటే దేవుడు ఖచ్చితంగా ఆ తప్పుని క్షమించేస్తాడు. నిన్ను నరకానికి పంపించాడు. ఇది ఒక్కసారి జరిగేది కాదు. నీవు చనిపోయేంత వరకు ఏ తప్పులు చేస్తావో, ఎన్ని తప్పులు చేస్తావో ఆ తప్పుల విషయంలో దేవుడు నిన్ను క్షమిస్తూనే ఉంటాడు. అలాగని పాపం, చెప్పండి, అలాగని దేవుడు క్షమిస్తున్నాడు కదని తెలిసి తప్పు చేయొద్దు. పొరపాటున ఏమైనా జరిగితే అప్పుడు ఏం చేయాలి? మనం దేవుని క్షమించమని అడగాలి. అప్పుడు మన పాపాలు క్షమించబడతాయా? క్షమించబడతాయి. అందుకే ద్రాక్ష రసం రొట్టిచ్చేటప్పుడు మనం యేసయ్య రక్తాన్ని, శరీరాన్ని తీసుకునేప్పుడు మనం ప్రార్థన చేసుకుంటున్నాం కదండి పశ్చాత్తాపంతో. ఈ నెలంతటిలో ఏదైనా నేను తప్పు చేస్తే, పొరపాటు చేస్తే నన్ను క్షమించమని ఏం చేయాలి? పశ్చాత్తాపంతో దేవుణ్ణి వేడుకొని ఆ రక్తాన్ని, ఆ శరీరాన్ని మనం స్వీకరించాలి. అవి తీసుకున్నప్పుడు ఆ రక్త మాంసాలు మనల్ని, మన ప్రాణాత్మ శరీరాలను ఏం చేస్తున్నాయి? శుద్ధి చేస్తున్నాయి. ఆమేన్. మన పాపాలను ఏం చేస్తున్నాయి? క్షమిస్తున్నాయి. అదే యేసుక్రీస్తు వారి రక్తం చిందించకపోతే మనకు పాప క్షమాపణే లేదు. మనందరం నరకానికి, చెప్పండి, నరకానికి వెళ్ళిపోవాల్సిన వారు మనందరం. ఈరోజు ఈ రక్షణ మనకు ఉండేది కాదు. ఒక గొర్రె పిల్ల రక్తం చిందించబడితే పాపానికి ప్రాయశ్చిత్తం ఎలా జరుగుతుందో యేసు రక్తం మనందరి పాపాలకి ప్రాయశ్చిత్తం చేసింది.